నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. హక్కుల కోసం కదం తొక్కిన కార్మిక వర్గం. నిరసనలతో దద్దరిల్లిన పల్లె పట్టణాలు. జూట్ బ్యాగుల్లో మొక్కల సరఫరాకు చర్యలు. ప్లాస్టిక్ నిర్మూలనకు కలెక్టర్ ఆదేశాలు. ఖేల్ మానేరులో విద్యార్థుల ప్రతిభ. అలరించిన చిన్నారుల ప్రదర్శనలు. ఎల్ఎండి నీటి మట్టం తగ్గితే పోరాటం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించిన మేయర్. ఇక వార్తల వివరాలు. కార్మిక చట్టాల సవరణను వ్యతిరేకిస్తూ కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త కార్మిక కర్షక సమ్మె కొనసాగింది. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లా గ్రామీణ బంద్ కొనసాగింది. ట్రేడ్ యూనియన్లు, కార్మిక, రైతు ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. నగరంతో పాటు పట్టణాలు, మండల కేంద్రాల్లో నిరసనలు హోరెత్తాయి. కేంద్ర ప్రభుత్వ కార్మిక, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలపై మండిపడ్డారు ఆయా సంఘాల ప్రతినిధులు. వెంటనే సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలని, లేని పక్షంలో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. దేశవ్యాప్త కార్మిక సమ్మె కరీంనగర్ జిల్లాలో సంపూర్ణమైంది. జిల్లా కేంద్రంతో పాటు మండలాలు, పట్టణాల్లో నిరసనలు, ఆందోళనలు కొనసాగాయి. ఈ ఆందోళనలో ట్రేడ్ యూనియన్లు, కార్మిక సంఘాలు, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, టీడీపీ, ఇతర పార్టీల నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు. కరీంనగర్లోని తెలంగాణ చౌరస్తా నుండి కలెక్టరేట్ వరకు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం ధర్నా నిర్వహించారు. ఇందులో డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్, టీడీపీ సీనియర్ నాయకులు ఆగయ్య, సిపిఐ ఎంఎల్ ప్రజాపంథ నాయకులు జూపాక శ్రీనివాస్, సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి బామండ్ల రవీందర్ మద్దతు పలికారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక, రైతు, వ్యవసాయ కూలీల యొక్క సమస్యల పరిష్కారం కోసం వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక సమ్మె జరుగుతూ ఉంది. గ్రామీణ భారత్ బంద్ జరుగుతుంది. ఈరోజు దిమ్మ తిరిగేటువంటి పద్ధతిలో దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు, కార్మికులు, కర్షకులు బంద్లో పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం ఇక్కడైనా కళ్ళు తెరిచి వెంటనే ఈ యొక్క కార్మిక చట్టాలను ఏ విధంగా లేబర్ కోడ్గా మార్చిర్రో ఆ చట్టాలన్నింటినీ కూడా సవరణ చేయాల్సినటువంటి అవసరం ఉందని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా దేశ రాజధాని నడి ఒడ్డున ఇలా హర్యానా, పంజాబ్కు సంబంధించిన రైతాంగం ఇలా వేలాది మంది ఇలా వచ్చి అక్కడ సమ్మె చేసేటువంటి పరిస్థితి ఉంది. కనీస మద్దతు ధర చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉంది. మొన్న జరిగినటువంటి బడ్జెట్లో 87,000 కోట్లు మాత్రమే కేటాయించింది. 200 కోట్లు కేటాయించాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేటువంటి ఆలోచనని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ సమ్మెతోనైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలి, ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాల వల్ల కార్మిక, కర్షకులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు పలు సంఘాల ప్రతినిధులు. పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తుందని ఆరోపించారు. చట్టాలను సవరించడం వల్ల కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య, బీఆర్ఎస్కేవి జిల్లా అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు
తెలంగాణ రాష్ట్రంలో ఆటోలకు బంద్ పిలిపివ్వడం జరిగింది. అదే సందర్భంలో భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మెలో భాగంగా కూడా మేమందరం ఇలా మద్దతు ఇచ్చి ఇలా ఈ తెలంగాణ ప్రభుత్వం కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెడలు వంచే విధంగా ఇలా ఆటో డ్రైవర్లు, ట్రాలీ ఆటో యూనియన్, ప్యాసింజర్ ఆటో యూనియన్, మరి అమాలి రంగం, మరి మున్సిపల్ కార్మికులు ప్రతి ఒక్కరం, భవన నిర్మాణ రంగం ప్రతి ఒక్కరం ఇవాళ పెద్ద ఎత్తున తరలివచ్చి ఇలా సమ్మెలో పాల్గొనడం జరిగింది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి కేంద్ర ప్రభుత్వం ఏమో రోజుకు 178 రూపాయలు ఇచ్చి మరి బతుకుమని చెప్పేసి అంటా ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మరి ఆటో డ్రైవర్ల జీవనోపాధి మీద దెబ్బ కొట్టి వాళ్ళు బతకలేని పరిస్థితులకు నెట్టేస్తూ ఉంది. ఇలా ఈ ప్రభుత్వాలతోని ప్రజలు మరీ అన్యాయంగా దరిద్రులుగా మరి అడుక్కునే దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోతున్న సందర్భంలో ఇప్పటికైనా మేల్కొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే కార్మికులకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు జరిగినటువంటి సమ్మెలో మరి ఆటో యూనియన్ వారి నుంచి కానీ మరి ఇది భారతదేశంలో జరుగుతున్నటువంటి సమ్మెలో కానీ 100% ఇలా పెద్ద ఎత్తున బంద్లో పాల్గొని మా మద్దతును తెలియజేస్తూ మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే దిగి వచ్చి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నేషనల్ హెల్త్ మిషన్, ఐసిడిఎస్, ఉపాధి హామీ, మిడ్ డే మీల్స్ తదితర పథకాల బడ్జెట్లో కోతలు పెట్టి నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. మున్సిపల్, గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం అమలు చేయడం లేదని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించడం లేదన్నారు. ఈ నిరసనలో రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వర్ణ వెంకట్రెడ్డి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జనగాం రాజమల్లు, గుడికందుల సత్యం, సహాయ కార్యదర్శి పున్నం రవి, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు రవీందర్, నగర అధ్యక్ష కార్యదర్శులు రాజమల్లయ్య, కవ్వంపల్లి రవి, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం ఒక పక్క మేము దేశభక్తులం అని చెబుతూనే ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలను, మణిపూర్లో ఉన్నటువంటి మహిళలను అర్ధనగ్నంగా ఊరేగింపు చేసి చిత్రహింసలకు గురి చేసింది. అట్లాగే కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు, ఎంపీలు రెస్లింగ్లో ఉన్నటువంటి క్రీడాకారుల పైన కూడా అత్యాచార ప్రయత్నాలు, ఆరోపణలు కూడా అనేకమైనటువంటి చేశారు. అట్లాగే ఈ దేశానికి అన్నం పెట్టేటువంటి రైతాంగానికి ఢిల్లీలో గత 15 రోజులుగా రైతులను పోలీసులు తూటాలతోటి కాల్పులు జరపడం కానీ, బాష్పవాయువులు ప్రయోగించడం కానీ, మేకులు కొట్టడం కానీ, విచిత్రంగా శబ్దాలను, అత్యంత ప్రమాదకరమైన శబ్దాలను తీసుకొచ్చి అక్కడ రైతులను చెల్లగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక పక్క పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు, డీజిల్ ధరలు పెంచుతూ ఈ దేశ సంపదనంతా అనిల్ అంబానీ, ఆదాని కార్పొరేట్ సంస్థలకు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ బండి సంజయ్ మోడీ దేవుడన్నా అని చెబుతూనే ఈరోజు గతంలో గెలిచినటువంటి బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఈ కరీంనగర్కు ఒక్క పైసా కూడా అభివృద్ధి చేయడంలో కూడా లేదు. ఇప్పుడు ప్రజాహిత యాత్ర అని చెప్పి మళ్ళీ మొదలు పెడతా ఉన్నాడు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో సిఐటియు, ఏఐటియుసి, సిపిఎం, సిపిఐ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఢిల్లీ సరిహద్దుల్లో 3 రోజులుగా రైతులు ఆందోళన చేస్తుంటే ఆ సమస్యను పరిష్కరించాల్సింది పోయి వారిని నిర్బంధించేందుకు కుట్ర చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పోనుగంటి కేదారి, జిల్లా ప్రధాన కార్యదర్శి రజిత, ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల శ్రీనివాస్, సిపిఐ పార్టీ మండల కార్యదర్శి బోయిని తిరుపతి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మాతంగి శంకర్, సిపిఎం జోన్ కార్యదర్శి సుంకరి సంపత్, ఆశా వర్కర్స్, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. కార్మిక చట్టాలను 44 చట్టాలను 4 కోడులుగా కుట్రపన్నుతున్నారు. దాన్ని వెంటనే రద్దు చేయాలని ఈ యొక్క సమ్మె ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. కనీస వేతనము 26,000 రూపాయలుగా ఇవ్వాలని, అసంఘటిత కార్మికుల సామాజిక భద్రత కల్పించాలని, సామాజిక భద్రత పథకం కల్పించాలని కోరుతున్నాము. అలాగే ఇండస్ట్రీ పరంగా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. సమ్మె చేయడానికి కూడా హక్కు లేకుండా 4 కోడులుగా తీసుకొచ్చినటువంటి మోడీ గారు మరి తక్షణమే 4 కోడులను వెంటనే రద్దు చేయాలని మా యొక్క డిమాండ్. మేము గత 18 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. మాకు కూడా ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. కార్మికులుగా మాకు కూడా కనీస వేతనం 26,000 ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. జాబ్ చార్జ్ కూడా ఇవ్వాలి, జాబ్ చార్జ్ కల్పించాలి. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని తహసీల్దార్ ఆఫీసు ఎదుట నిరసన చేపట్టారు కార్మికులు. ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు సిఐటియు జిల్లా అధ్యక్షులు గిట్ల ముకుందరెడ్డి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారానికి వచ్చి 10 సంవత్సరాలు పూర్తి అయినా రైతాంగ, కార్మిక వర్గ ప్రజల సమస్యలను పరిష్కరించలేదన్నారు. కనీస వేతనం నెలకు 26,000 నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరేక బీజేపీకి రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ భద్రయ్య, గట్టు సతీష్, చల్లా లక్ష్మణ్, మల్లారెడ్డి, దండు నర్సయ్య, వెంకటేష్,
సిహెచ్ సంపత్, పోచయ్య పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈరోజు ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా కార్మిక సమ్మె జరుగుతుంది. అదే సమయంలో గ్రామీణ ప్రాంతంలో రైతులు వ్యవసాయకారులు కూడా ఈ గ్రామీణ బంద్ను కూడా నిర్వహిస్తున్నారు. ఈ కార్మిక కర్షక ఐక్యతలో భాగంగా కార్మిక సమస్యలు అట్లాగే రైతాంగం వ్యవసాయ కూలీల సమస్యలపైన ఈ సమ్మె బంద్ అనేది జరుగుతూ ఉంది. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు కార్మిక వర్గము దశాబ్దాల కాలంగా పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను 4 కోడులుగా కుదించింది. ఈ 4 కోడ్లలో కూడా కార్మిక వర్గానికి తీవ్రమైన అన్యాయం చేసే పద్ధతులు ఉంది. మరీ ముఖ్యంగా ఏంటంటే కనీస వేతనము రోజుకు 186 రూపాయలు ఉంటే సరిపోతుందని చెప్తున్న పరిస్థితి ఉంది. అదే కేరళలో వామపక్ష ప్రభుత్వము అక్కడ రోజుకు 600 రూపాయలు ఇస్తుంది. కార్మిక వర్గం అంతా కూడా కనీస వేతనము 26,000 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంటే గన్నేరువరం మండల కేంద్రంలో సిపిఐ మండల కార్యదర్శి కాంతాల అంజిరెడ్డి ఆధ్వర్యంలో పలు దుకాణ సముదాయాలు బంద్ పాటించాయి. అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఇతర సంఘాల నాయకులు మద్దతు పలికి నిరసనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి చొక్కల శ్రీశైలం, విద్యాసాగర్ రెడ్డి పాల్గొన్నారు. ఈరోజు ఫిబ్రవరి 16వ తేదీన అన్ని సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మె చేయడం జరిగింది. అయితే భారత్ బంద్ కూడా పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని షాపులు కూడా బంద్ చేయించడం జరిగింది. అయితే గత ప్రభుత్వాలు ఏం చేసినాయంటే కార్మికుల శ్రమను దోచుకున్నాయి. ఆశా వర్కర్లు అయితేనేమి, అంగన్వాడీ టీచర్లు అయినా కానీ, మధ్యాహ్న భోజనాలు కానీ సరి అయిన వేతనాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ఒక పూట సరిగా తినడానికి కూడా వాళ్ళకి సరిపోయే ఖర్చులకు కూడా లేకుండా ఈ ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి గత ప్రభుత్వాలు. మేము అన్ని సంఘాల ఆధ్వర్యంలో కూడా ఇదివరకు కూడా ధర్నాలు చేయడం జరిగింది. కానీ గత ప్రభుత్వం ఏం చేసిందనంటే మీ యొక్క డిమాండ్లను నెరవేర్స్తామని ఒక మాట మాత్రం చెప్పి ఎలక్షన్ల ముందు ఒక మాట చెప్పి తప్పించుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ల నేపథ్యంలో ఏం చెప్పడం జరిగిందంటే ఆశా వర్కర్లకు, అంగన్వాడీ టీచర్లకు, మధ్యాహ్న భోజనం వాళ్ళకి కనీస వేతనం ఒక 18,000 వరకైనా ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది. అదే ప్రకారంగా ఈ ప్రభుత్వం అయినా కనీసం మాట నిలుపుకొని మాకు వేతనాలు పెంచాలని దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా వివిధ ఉద్యోగ సంఘాలు నిరసన చేపట్టాయి. కరీంనగర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో టీఎన్జీఓ, ఎల్ఐసి, ఇతర సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. రైతు, కార్మికుల సమస్యలతో పాటు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించాలని బీజేపీ సర్కారును కోరారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ రద్దు చేసి పాత పెన్షన్ అమలుతో పాటు ఇతర డిమాండ్లు నెరవేర్చాలని టీఎన్జీఓ ప్రతినిధులు ఆందోళన చేపట్టారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మధ్యాహ్న భోజన విరమణ సమయంలో కరీంనగర్లో ధర్నా చేపట్టారు. నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపి తమ సమస్యలు పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇన్కమ్ ట్యాక్స్ పరిమితిని పెంచాలని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి సంఘం లక్ష్మణరావు, కేంద్ర ఉపాధ్యక్షులు నాగుల నరసింహస్వామి, సర్దార్ హర్మిందర్ సింగ్, భరద్వాజ్, కిషన్, శారద, విజయలక్ష్మి పాల్గొన్నారు. ఉద్యోగుల సమైక్య చైర్మన్ సుభాష్ లంబా గారు, అదేవిధంగా శ్రీకుమార్ గారు పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా మేము కరీంనగర్ జిల్లా టీఎన్జీఓస్ పక్షాన నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై భోజన విరామ సమయంలో లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది. ప్రధానమైన మా డిమాండ్లు సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని, ఆదాయ పన్ను పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, అదేవిధంగా మా ఉద్యోగుల ప్రైవేటైజేషన్ను నిలిపివేయాలని, పెండింగ్లో ఉన్న ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈరోజు భోజన విరామ సమయంలో మా ఉద్యోగులందరము ధర్నా చేయడం జరిగింది. గత ప్రభుత్వం కాకుండా ఈ ప్రభుత్వం వచ్చినాక చాలా సంతోషంగా అనుకుంటే ఇప్పుడు కూడా ఈ ఇబ్బందులకు 2 నెలల నుంచి జీతాలు రాక చాలా బాధపడుతున్నాము. ఇది వెంటనే మాకు రావాలి అని మా అందరి ప్రతి ఒక్కరి ఆవేదన. ఇంకా మిగతా మనకు ప్రభుత్వం అంటే పోయినసారి కాకుండా ఇప్పుడు వేతనాలు కూడా పెంచుతామని హామీ ఇచ్చిండ్రు. అవి కూడా ఇప్పటి వరకు అమలు కావడం లేదు. కనీస వేతనం, గౌరవ వేతనం అని కాకుండా మాకు కనీస వేతనం కావాలని ఐసీడీఎస్ తరపున అందరి తరపున తెలియజేయడం జరుగుతుంది. దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా కరీంనగర్ ఎల్ఐసి డివిజన్ కార్యాలయం ఎదుట మధ్యాహ్న భోజన విరమణ సమయంలో నిరసన చేపట్టారు ఉద్యోగులు.
ఈ సందర్భంగా ఎల్ఐసి ఎంప్లాయీస్ యూనియన్ డివిజన్ ప్రధాన కార్యదర్శి వామన్రావు మాట్లాడుతూ పంటలకు కనీస మద్దతు ధర 150% నిర్ణయిస్తామని చెప్పిన మోడీ సర్కార్ 2 ఏళ్లు గడిచినా అమలు చేయలేదన్నారు. కూలీలకు కనీస వేతనం 26,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎల్ఐసిలో వేతన సవరణ, ఇతర డిమాండ్ల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు రవీంద్రనాథ్, రామ్మోహన్ రావు, సూర్యకళ, బసవేశ్వర్, డివో యూనిట్ ప్రతినిధులు ఆనందం, మహేష్, బత్తిని శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు. ఏదైతే మోడీ తీసుకొచ్చినటువంటి 3 నల్ల చట్టాలు ఉన్నాయో పార్లమెంట్లో వాటిని వెనక్కి తీసుకునే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఆ సమయంలోనే నరేంద్ర మోడీ ప్రభుత్వము రైతులకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఎంఎస్ స్వామినాథన్ అని అతను చేసినటువంటి సిఫార్సులను కూడా అమలు చేస్తాము. ఈ రెమ్యూనరేటివ్ ప్రైస్ను 150%, వ్యవసాయంలో 150% రెమ్యూనరేటివ్ ప్రైస్ను కూడా డిక్లేర్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ 2 సంవత్సరాల కాలం గడిచినప్పటికీ కూడా స్వామినాథన్కు భారతరత్న ఇవ్వడం జరిగింది, మిగతా వాళ్ళకు భారతరత్న ఇవ్వడం జరిగింది. కానీ స్వామినాథన్ చేసినటువంటి రికమెండేషన్స్ను వ్యవసాయ రంగంలో కార్మికులకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకొని లేని నేపథ్యం లోపల ఈరోజు మిగతా డిమాండ్స్తో సహా మనము ఈ సంఘీభావ ప్రదర్శనలు చేసుకుంటున్నాము. దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎస్ఆర్ఎస్పీ కార్యాలయం ఎదుట టీఎన్జీఓ, ఎల్ఎండి, గన్నీరువరం యూనిట్ల ఉద్యోగులు నిరసన చేపట్టారు. యూనిట్ అధ్యక్షులు పోలు కిషన్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు. టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీష్ ఆదేశాల ప్రకారం లంచ్ అవర్లో నిరసన తెలిపామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి హరికిషన్, తిమ్మాపూర్, గన్నీరువరం యూనిట్ సెక్రటరీ అంబటి నాగరాజు, కోశాధికారి పుప్పాల అశోక్ రెడ్డి, పవన్ కుమార్, శ్రీను, అస్గర్, ధనలక్ష్మి పాల్గొన్నారు. ఆల్ ఇండియా ఫెడరేషన్ పిలుపు ఇచ్చిన మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్న మారం జగదీశ్వర్ అన్న పిలుపు మేరకు అన్ని స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతా ఆల్ ఇండియా ఫెడరేషన్ నిరసన దినంగా ఈరోజు మేము నల్ల బ్యాడ్జీలు పెట్టి లంచ్ టైంలో నిరసన కార్యక్రమం చేపడుతున్నాము. మరి మా ఉద్యోగుల సమస్యల గురించి ప్రత్యేకంగా మరి మా సిపిఎస్ రద్దు కానీ ప్లస్ ఐటీ 10 లక్షల పెంపు కానీ, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు కానీ, రెగ్యులర్ కోసం కానీ మరి ఇన్ని సమస్యల గురించి మేము ఈరోజు నిరసన తెలపడం జరుగుతుంది. మరియు దీనికి కేంద్రము, రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విషయాలు కానీ మరి ఈరోజు చిన్న తరగతి ఉద్యోగులైన మా 1 నెల జీతం ఐటీ పోతుంది. మరి దానికి మా ఒక చిన్న తరగతి ఉద్యోగులం మేము ఒక ఎంప్లాయీస్ అనేది ఐటీలా ప్రతి ఒక్క ఎంప్లాయీస్ కడుతున్నాం. మరి దీనికి చిన్న ఉద్యోగులైన మాకు 10 లక్షలకు ఐటీ పెంచాలని. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమ బతుకులు ఆగమవుతున్నాయని ఆటో వాలాలు ఆందోళనకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు ఇచ్చిన పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీ, తిమ్మాపూర్లో ఆటో డ్రైవర్లు నిరసన చేపట్టారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు. అలాగే ఆటో కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలన్నారు. తమకు నెలకు 15,000 రూపాయల చొప్పున ప్రభుత్వం అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రవీందర్, గూడ తిరుపతి, అంకుష్, టిల్లుభాయ్, పబ్బ తిరుపతి, పైడిపల్లి రాజు, గోని తిరుపతి, బుర్ర చంద్రయ్య, శ్రీనివాస్, సంపత్ పాల్గొన్నారు. వల్ల మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా యొక్క ఆటో వాళ్ళు నడుపుకొని ఈరోజు బతికే పరిస్థితి లేదు. మా యొక్క పిల్లలను చదివించుకునే వెళ్ళడం లేదు ఫీజులు కట్టడానికి. మా యొక్క జీవనోపాధి వెళ్ళడం చాలా కష్టమవుతుంది. ఈరోజు 1000 రూపాయలు సంపాదించే వాళ్ళం 200 రూపాయలు కూడా సంపాదించలేకపోతుంది. అయితే ఈరోజు మా జిల్లా పరిషత్ ఆటో యూనియన్ జెడ్1 అడ్డా నుండి మేము ఈరోజు ఇక్కడ మేము సమ్మెలో అందరి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె జరుగుతుంది కాబట్టి ఆ సమ్మెలో పాల్గొని ఇక్కడ వచ్చినటువంటి ఆటోలు కొంతమందిని ఎక్కించుకొని వచ్చిన వాళ్ళని పిల్లలను నిర్వహించి వాళ్ళను బస్సు ద్వారా సౌకర్యం పంపించాం. గవర్నమెంట్ కూడా ఈరోజు ఆ పిల్లలకి ఎలాంటి సౌకర్యం కల్పించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా ఫ్రీ బస్సును రద్దు చేయాలి. రద్దు చేయని కారణం చేత డ్రైవర్లు ఫైనాన్స్లో వెళ్లకుండా పిల్లలను సాదుకోలేక, స్కూల్ పిల్లలు ఫీజు కట్టలేక 20 మంది పైగా చనిపోయారు. అటువంటి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. ఆ మహిళా బస్సు రద్దు చేయాలి. హరితహారంలో నాటిన ప్రతి మొక్క రక్షించబడాలని, అందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమీలా సత్పతి. పాలీబ్యాగ్ ఫ్రీ నర్సరీలను ఏర్పాటు చేయాలని, మల్టీలేయర్ ఇతర మొక్కలకు వాటరింగ్ సక్రమంగా జరగాలని అన్నారు. హోమ్ స్ట్రీట్ ప్లాంటేషన్ కోసం
జూట్ బ్యాగ్ ద్వారా మొక్కలను సరఫరా చేయాలని అధికారులకు సూచించారు. కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో హరితహారంపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో హరితహారం కార్యక్రమం ద్వారా నాటిన ప్రతి మొక్క సంరక్షించబడాలని, మొక్కలకు జియో ట్యాగింగ్ చేయాలని అన్నారు. జిల్లాలో పెరిగిన మొక్కలను తొలగించాల్సి వస్తే సంబంధిత పంచాయతీ సెక్రటరీ, పిఆర్, లోకల్ బాడీస్ అధికారుల అనుమతులు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పూలు, పండ్లు, కూరగాయల మొక్కలకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రతి ఇంటికి అవసరం మేరకే మొక్కలను ఇవ్వడంతో పాటు ఇచ్చిన మొక్కల సంరక్షణను వారం రోజులకొకసారి పర్యవేక్షించాలని అన్నారు. పైలట్గా పాలిఫ్రీ నర్సరీలను తయారు చేయడానికి ప్రణాళికను రూపొందించి ప్లాస్టిక్ బ్యాగులు, బ్యానర్లు లేకుండా అందించేలా ప్రణాళికను రూపొందించాలని సూచించారు. అనంతరం రెవెన్యూ సర్వీసు ఉద్యోగుల డైరీని ఆమె ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, అటవీ శాఖ అధికారి బాలామణి, డిఆర్డీఓ శ్రీధర్, డిఏఓ ప్రియదర్శిని, పీడీ రవీందర్, మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సో మియావాకి ఒకవైపు అంటున్నాం కానీ అసలు మియావాకి కావాల్సిన సాయిల్ బెడ్ ప్రిపరేషన్ కానీ, పిట్టింగ్ కానీ, డిస్టెన్స్ కూడా కనీసం మనం పాటించాం. సో ఇప్పుడు మనం డిస్టెన్స్ తగ్గిస్తున్నాము కాబట్టి ఇప్పుడు వీలైన వాటికి అవాయిడ్ డెన్స్ ప్లాంటేషన్ యాజ్ మచ్ as possible, because dense plantation is very much input intensive. దానికి సాయిల్ బెడ్ ప్రిపరేషన్ ఒక వేరే తీరుగా ఉంటుంది. సో అది మనం చేయలేము. అది వచ్చింది ప్రాక్టికల్గా చూస్తే ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు డూ. దానికన్నా మనం క్వాలిటేటివ్ బ్లాక్ ప్లాంటేషన్ చేసి దానికి కొంచెం దగ్గర చేస్తే పర్వాలేదు. సో అందరికీ కూడా అదే రిక్వెస్ట్, లైక్ మీరు ఈసారి చేసేటప్పుడు ఇన్ ప్రిన్సిపల్ ఐమ్ జస్ట్ సేయింగ్, బికాస్ మీరు చేసేటప్పుడు మరి మీరు చేస్తారు. సో వీ విల్ నాట్ బి ఏబుల్ టు ప్రత్యేకంగా పోయి ప్రతి సైట్ మనం చూడడానికి ఉండదు. కానీ ప్లీజ్ గెట్ దిస్ మెసేజ్ ఇన్ టు ద హెడ్ ఆఫ్ యువర్ లైక్ ప్లాంటేషన్ స్టాఫ్ టీమ్ దట్ అవాయిడ్ ఇంచ్ బై ఇంచ్. క్రీడలను రోజువారీ కార్యక్రమంలో భాగంగా చేసుకోవాలని, తద్వారా శారీరక, మానసిక ఉల్లాసం పెంపొందుతుందని అన్నారు కరీంనగర్ జిల్లా డీఈఓ జనార్దన్ రావు. మానేరు విద్యా సంస్థలు క్రీడలకు ప్రాధాన్యతనివ్వడం అభినందనీయమన్నారు. ప్రతి సంవత్సరం తమ విద్యార్థులు సుమారు 100 మంది జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని సత్తా చాటుతున్నారని తెలిపారు. మానేరు విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి. కరీంనగర్లోని మానేరు విద్యా సంస్థల్లో ఖేలో మానేర్ పేరుతో ఏర్పాటు చేసిన క్రీడా పోటీలను ఆ విద్యా సంస్థల చైర్మన్ అనంతరెడ్డితో కలిసి ప్రారంభించారు డీఈఓ జనార్దన్ రావు. అంతకుముందు ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడా పతాకాన్ని ఆవిష్కరించారు. మానేరు పాఠశాల విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ చేయగా ఆయన గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ క్రీడల్లో ప్రతి ఒక్క విద్యార్థి పాల్గొనాలన్నారు. గెలుపు ఓటములు ముఖ్యం కాదని పాల్గొనడమే ముఖ్యమన్నారు. పాఠశాల చైర్మన్ అనంతరెడ్డి మాట్లాడుతూ పలువురు విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీల్లో బంగారు, రజత, కాంస్య పతకాలను కైవసం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా డీఈఓ వాలీబాల్ సర్వీస్ చేసి మ్యాచ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి తుమ్మల రమేష్ రెడ్డి, డీసీఈబీ కార్యదర్శి మారం స్వదేశ్ కుమార్, ప్రిన్సిపాల్లు రాజు, చాకో, సరితారెడ్డి, పీఈటీలు సిలివేరి మహేందర్, తిరుపతి, మహేందర్ నాయక్, జహేదాతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ముఖ్యంగా స్పోర్ట్స్ ఆడటం వల్ల మీ శరీరం అనేది ఫిట్గా ఉంటుంది. స్పోర్ట్స్ ఆడకుండా చదువుకోవడం అంటే అది 50%. స్పోర్ట్స్ ఆడుతూ చదువుకోవడం అంటే 100%. అంటే స్పోర్ట్స్ ఆడడం వల్ల మీ అందరికీ కూడా ఆరోగ్యం 100% ఉంటుంది, ఆకలి బాగా వేస్తుంది, భోజనం కంప్లీట్గా చేయవచ్చు. తద్వారా మీకు శరీరానికి కావాల్సిన ఎనర్జీ 100% అందుతుంది. 100% అందిన ఎనర్జీని మీరు ఉపయోగించి చదువు మీద కాన్సన్ట్రేట్ చేసినట్లయినా 100% అవుట్పుట్ని మీరు సాధిస్తారు. స్పోర్ట్స్ మీట్ అంటే కేవలం ఈరోజు మాత్రమే, లేదా నెలలో ఒకరోజు కానీ, 6 నెలలకు ఒకసారి కానీ, ఏడాదికి ఒకసారి కానీ కాకుండా స్పోర్ట్స్ మీ దైనందిన జీవితంలో భాగం కావాలి. కనీసం 1 గంట అయినా బాగా అలసిపోయే స్పోర్ట్ ఏదైనా ఉంటే తీసుకొని మీరు ప్రయత్నం చేస్తే ఆ రోజల్లా కూడా మీరు ఫిట్గా ఉండి. Really, I am feeling very proud that now in our school, every year we are conducting the sports and games. It is very mandatory in every school and in the parts and parcel of the curriculum. Either it will be extra or co-curricular, so in on par with the curricular. So this type of activities are very, very important. As these games and sports
will bring very disciplined and values, which, and gives more strength to the body and bring fitness and bring confidence. And I can say that it is now, it should be with the children and when elders also, and it should be the dispensary to everybody, not only the kids, it is to the everyone in the society. When a person who wanted to be a fit one, so should participate in games and sports in addition to the exercises. It's a part-time part of the exercise also, and which gives. కరీంనగర్ బావిలాలపల్లి విద్యాధరి పాఠశాలలో ప్రొఫెషనల్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను పాఠశాల చైర్మన్ శ్రీ జువ్వాడి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. విద్యార్థులు విభిన్న ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విద్యార్థి దశ నుండే వృత్తుల పట్ల అభిప్రాయం కలిగే విధంగా ఈ ప్రదర్శన ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్స్ హరిచరణ్ రావు, మౌనిక, ప్రిన్సిపల్ పద్మ పాల్గొన్నారు. Getting along in various professions to carry on his livelihood, he is involved in various types of professions, and there the primitive man was living in the wilderness, and farming and hunting was the major profession of the primitive man. We are well aware of it. And again, as the times changed, with the development in technology, man started looking for new professions. మా స్కూల్ వాళ్ళు ఈ అన్ని కల్చరల్ యాక్టివిటీస్ స్టాల్స్ అనేది చేయడం వల్ల పిల్లలు వాళ్ళ ప్రొఫెషన్స్ ముందుగా తెలుసుకుంటారు. వాళ్ళ ప్రొఫెషన్లు వాళ్ళు చూస్ చేసుకోగలుగుతారు. ఇంకా వాళ్ళకి అవగాహన వస్తుంది ఈ ప్రొఫెషన్ అంటే ఏంటిదో. ఎల్ఎండి రిజర్వాయర్లో నీటి సామర్థ్యం తగ్గితే తాగునీటి విషయంలో ప్రజల పక్షాన ఆందోళనలు చేపడతామన్నారు కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్ రావు. 4 ఏళ్ల తమ పాలక వర్గంలో నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో మానేరు జలాశయం నిండుకుండను తలపిస్తుందన్నారు. నీటి సామర్థ్యం తగ్గకుండా ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కరీంనగర్ 38వ డివిజన్ విద్యానగర్ బీరప్ప కాలనీలో స్థానిక కార్పొరేటర్ కచ్చు రవితో కలిసి సీసీ రోడ్డు డ్రైనేజీ పనులను ప్రారంభించారు మేయర్ సునీల్ రావు. అనంతరం 19వ డివిజన్ రేకుర్తిలోని కొత్త పోచమ్మ గుడి పునర్నిర్మాణ పనులను కార్పొరేటర్ ఎద్దుల్ల రాజశేఖర్తో కలిసి పరిశీలించారు మేయర్. తమ 4 ఏళ్ల పాలక వర్గంలో అన్ని డివిజన్లు అభివృద్ధి చెందాయన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఎల్ఎండి రిజర్వాయర్లో నీటి నిల్వలు తగ్గకుండా చూసే బాధ్యత ప్రభుత్వానిదన్నారు. జిల్లా యంత్రాంగం ఆ దిశగా చర్యలు తీసుకుంటేనే మండుటెండల్లో కూడా నగర ప్రజలకు ప్రతిరోజు త్రాగునీరు అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు కర్రె అనిల్, డిఈ వెంకటేశ్వర్లు, ఏఈ నిఖిత పాల్గొన్నారు. నగరపాలక సంస్థ డివిజన్ నంబర్ 38లో విద్యానగర్ వీరప్ప నగర్లో మరి గౌరవ కార్పొరేటర్ కచ్చు రవి గారితో కలిసి దాదాపుగా 29 లక్షల రూపాయలతోటి మరి వివిధ గల్లీలలో సీసీ రోడ్స్ అదే డ్రైనేజీ నిర్మించే కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. నాతో పాటు మా పార్టీ నాయకులు అనిల్ గారు, మరి డిఈ వెంకటేశ్వర్ గారు, ఈ ఏఈ గారు, మరి డివిజన్కి సంబంధించిన యువకులు పెద్దలందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. మరి చాలా కులవృత్తి చేసుకొని మరి నివసించే ప్రజలు ఎక్కువ ఉండే ప్రాంతం కాబట్టి, మరి మన నగరంలో శివార్లు ఉన్న ప్రాంతం కాబట్టి మరి ఇక్కడ అన్ని సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో మరి 29 లక్షల రూపాయలతోటి ఈరోజు పనులు ప్రారంభించినాం. గతంలో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా శ్రీహరి నగర్ నుంచి విద్యానగర్కి వచ్చే రోడ్డు కూడా ఆడ వాటర్ సప్లైకి సంబంధించి ఇబ్బంది ఉండే వాటర్ సప్లై పనులు చేయడం కానీ, సీసీ రోడ్స్ నిర్మించడం కానీ, మరి ఇంకా ఇతర కొన్ని కార్యక్రమాలు కూడా ఉన్నాయి, తీర్మానం జరిగినాయి. అవి కూడా రాబోయే 15 రోజుల లోపల, నెల లోపల ప్రారంభించేసి అన్ని పనులు కూడా పూర్తి చేసే కార్యక్రమం చేస్తాం. నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో నిరసన చేపట్టారు వామపక్ష విద్యార్థి సంఘాల ప్రతినిధులు. కార్పొరేట్, విదేశీ యూనివర్సిటీల వల్లే పేద, మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అదానీ, అంబానీ, టాటా లాంటి కార్పొరేట్ యూనివర్సిటీలకు వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి కనీసం 10% బడ్జెట్ కేటాయింపులు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శనిగరపు రజనీకాంత్, మచ్చా రమేష్, రాణా ప్రతాప్, అంగడి కుమార్, కాంపెల్లి అరవింద్, మామిడిపల్లి హేమంత్ పాల్గొన్నారు.
వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానం నిరసిస్తూ ఇలా ప్రదర్శన నిర్వహించడం జరుగుతూ ఉంది. మోడీ ప్రభుత్వం విద్యార్థులకు వ్యతిరేకంగా నూతన జాతీయ విధానం తీసుకొచ్చి ఈ నూతన జాతీయ విధానం ద్వారా విద్యను కాషాయీకరణ, ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ చేసే కుట్ర చేస్తూ ఇలా దేశంలో ఉన్నటువంటి విద్యార్థులకు విద్యకు బడ్జెట్లో నిధులు కేటాయించకుండా ఇలా పరిశోధక విద్యార్థులకు ఇలా స్కాలర్షిప్లు, ఫెలోషిప్లు ఇవ్వకుండా తెలంగాణ విభజన హామీ చట్టం ప్రకారం తెలంగాణ కేటాయించాల్సిన ఉన్నత విద్యా సంస్థలు కేటాయించకుండా ఇలా పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకునేందుకు ఉన్నటువంటి స్టేషనరీ వస్తువులపై జీఎస్టీ విధిస్తూ ఇలా మోడీ ప్రభుత్వం ఇలా విద్యార్థులపై పూర్తిగా కక్ష సాయం చేస్తూ ఉంది. మోడీ ఖబర్దార్. గత 10 సంవత్సరాలుగా ఏ ఒక్కనాడు కూడా విద్యార్థుల సంక్షేమాన్ని పట్టించుకోకుండా ఏదైతే ఉందో ఈరోజు పుస్తకాల్లో ఈరోజు మహనీయుల యొక్క చరిత్రలను ఈరోజు తీసివేసే కుట్ర పంతుంది. ఇప్పటికే భగత్ సింగ్ కానీ, రాజ్గురు కానీ, అదేవిధంగా అంబేద్కర్ లాంటి మహనీయుల యొక్క చరిత్రను, స్వాతంత్ర ఉద్యమకారుల యొక్క చరిత్రను తీసేసి ఆర్ఎస్ఎస్ వారసత్వాన్ని ఈరోజు విద్యా సంస్థలు ఈరోజు ఎన్సీఆర్టీ ప్రవేశపెడుతుంది. కాబట్టి దీన్ని ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాలకు వ్యతిరేకిస్తున్నాం. ఈ నెల 9న రిమాండ్కు వెళ్లిన ముగ్గురిని కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. కరీంనగర్ 17, 18వ డివిజన్ కార్పొరేటర్ల భర్తలు కోలా ప్రశాంత్, కృష్ణగౌడ్లతో పాటు ఏలటి భరత్ రెడ్డిలను కస్టడీలోకి తీసుకుని విచారించారు. సిరిసిల్ల జిల్లా వేములవాడ శివసాయి నగర్కు చెందిన గునుకుల రాజిరెడ్డికి కరీంనగర్ రేకుర్తిలో నకిలీ పత్రాలు చూపించి 1,37,00,000 వసూలు చేసిన కేసులో ఈ ముగ్గురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రిమాండ్లో ఉన్న వారిని కోర్టు అనుమతి మేరకు ఒకరోజు కస్టడీలోకి తీసుకున్నారు కరీంనగర్ రూరల్ పోలీసులు. వారి ఇండ్లలో సోదాలు చేసి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కరీంనగర్ మార్కెట్ రోడ్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ 7వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలతో నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఉదయం నుండి సాయంత్రం వరకు నిర్వహిస్తున్న వివిధ ప్రత్యేక కార్యక్రమాలతో పాటు ప్రదర్శనలు, కీర్తనలు, భజనలు ఆకట్టుకుంటున్నాయి. వివిధ వర్గాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. నగరంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. 3వ రోజు ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం వివిధ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం వేళల్లో యాగశాల ప్రవేశం, అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణ, పూర్ణాహుతి వేడుకలు నిర్వహించగా మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు పలు కార్యక్రమాలు జరిగాయి. సూర్యవాహన సేవ, చంద్రప్రభ వాహన సేవలు భక్తి పారవశ్యంలో ఉంచెత్తగా బేరిపురి, నిత్య పూర్ణాహుతి, బలిహరణ తదితర పూజాది వేడుకలు నిర్వహించారు పండితులు. సాయంత్రం వేళలో వివిధ కళా బృందాల భక్తి గీతాలు, భజనలు ఆకట్టుకున్నాయి. వేయి నామాల వాడ వెంకటేశుడా, 3 నామాల ముద్దు శ్రీనివాసుడా. వేయి నామాల వాడ వెంకటేశుడా, 3 నామాల ముద్దు శ్రీనివాసుడా. కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా. చూడరమ్మ సందులాల శోభాన పాడరమ్మ చూడున్నది పతి జోడి కొడుకనాచారి. చూడరమ్మ సందులాల శోభాన పాడరమ్మ చూడున్నది పతి జోడి కొడుకనాచారి. అసెంబ్లీలో కులగణనకు మద్దతు తెలిపింది బీఆర్ఎస్. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీర్మానం ప్రవేశపెట్టగా ప్రతిపక్ష సభ్యులకు చర్చకు అవకాశం ఇచ్చారు స్పీకర్. మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ బీసీ కులగణనకు తాము సంపూర్ణ మద్దతునిస్తున్నామని, అయితే చట్టం చేస్తే బాగుంటుందని అన్నారు. భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు రాకుండా కులగణన చట్టం ఉండాలని సూచించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని కోరారు. కాగా మరో సందర్భంలో కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్ పురోగతిని వివరించారు ఎమ్మెల్యే గంగుల. కరీంనగర్లో చేపట్టిన మానేరు రివర్ ఫ్రంట్ పనులు మరో 39% పెండింగ్లో ఉన్నాయని, మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పూర్తయితే నగరం పర్యాటక కేంద్రంగా మారబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. మాకు ఎలా లబ్ధి పొందుతారు అని ఈ రాష్ట్రమంతా చూస్తున్నారు అధ్యక్ష. అనుమానాలు నివృత్తి ఒక్క నిమిషం మీరు ఇదే అద్దండి. బీసీలకు మాట్లాడే అవకాశం కలగలేదు కాబట్టి ఇక్కడ చెప్తున్నాను మా గురి అధ్యక్ష. నేనేమంటున్నా అధ్యక్ష, అనుమానాలు నివృత్తి చేసే బాధ్యత తీర్మానం పెట్టిన ప్రభుత్వాన్ని అనుమానాలు నివృత్తి బాధ్యత. మేము అనుమానాలను రేకెత్తించే బాధ్యత మాది అధ్యక్ష. అధ్యక్ష, స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు సుమారు. ఇప్పటికీ మేము వెనుక నెట్టేయబడ్డామా ఆ చరిత్ర పోదు అధ్యక్ష. కానీ మొత్తానికైతే రాజకీయంగా, ఉద్యోగపరంగా నష్టపోయింది ఎక్కువ శాతము వెనుకబడిన కులాలే.
మేము వెనుకబడిన కులాల పక్షాన వెనుకబడిన కులాలకు రాజ్యాధికారం కావాలని, సంఖ్యాపరంగా రాజ్యాధికారం కావాలని, సంఖ్యాపరంగా విద్యా ఉద్యోగ అవకాశం కలగాలని చెప్పి మా ప్రధాన డిమాండ్ అది. సో ఆ అనుకూలంగా ఈరోజు మేము ప్రభుత్వాన్ని డెఫినెట్గా ఒక బీసీ బిడ్డగా మేము స్వాగతం పలుకుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం అధ్యక్ష. కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీలోని సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకున్నారు బీజేపీ మహిళా మోర్చా ప్రతినిధి పోతుగంటి సుజాతారెడ్డి. అమ్మవార్లకు ఒడిబియ్యంతో పాటు వస్త్రాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దేశం సుభిక్షంగా ఉండాలని అమ్మవార్లను కోరుకున్నట్లు ఆమె తెలిపారు. అనంతరం భక్తులకు అన్న వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రతినిధులు తోటా మోహన్, అనిల్ కుమార్, హరికుమార్ గౌడ్, సురేష్, స్వప్న, రిటైర్డ్ ఎస్ఐ సాగర్, లక్ష్మి, స్వప్న తదితరులు పాల్గొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ ప్రజలతో ఆడుకుంటున్నాయని మాజీ ఎంపీ వినోద్ కుమార్ విమర్శించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్ పాదయాత్ర సందర్భంగా కేసీఆర్పై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. ఎంపీ ల్యాడ్స్ నిధులు మినహా బండి సంజయ్ చెప్పుకోదగ్గ పనులేవీ చేయలేదన్నారు. కరీంనగర్కి స్మార్ట్ సిటీ హోదా, రైల్వే లైన్ తెచ్చారని తాను గర్వంగా చెప్పుకుంటానన్నారు. కరీంనగర్కు ట్రిపుల్ ప్రతిపాదనలు చేసి భూమి కూడా ఇప్పించినట్టు గుర్తు చేశారు. తెలంగాణ వచ్చాక కొత్త జిల్లాలో నవోదయ విద్యా సంస్థలు కావాలని, వాటి గురించి బీజేపీ ఎంపీలు కేంద్రాన్ని అడగలేదన్నారు. రేవంత్ రెడ్డి తన స్థాయి మరిచి విమర్శలు చేస్తున్నారని అన్నారు. తాను ఓడిపోయినా నిత్యం ప్రజల మధ్య ఉంటానని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వినోద్ కుమార్ స్పష్టం చేశారు. విపరీతమైన హామీలు ఇచ్చినాం. ఆ హామీలన్నీ కూడా ఇప్పుడు ప్రజలు చూస్తున్నారు. నేను ఒకటే విషయం, అవన్నీ మళ్ళీ ఇంకోసారి మంచి డీటెయిల్ ప్రెస్ మీట్ పెడదాం. ఇవాళ 500 రూపాయలు ప్రతి క్వింటాల్కి బోనస్ ఇస్తారా ఇస్తలేరా అని సూటి ప్రశ్నలు తెలుసుకున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్పారు అసెంబ్లీలో. ఇవాళ కోదండ రెడ్డి గారు ఇది రైతు సంఘం నాయకులు, కాంగ్రెస్, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, కిసాన్ సెల్ సీనియర్ నాయకులు, మేము చెప్పలేదు, మేము ఇవ్వము, ఎంఎస్పీ కంటే తక్కువ ఇస్తున్నాడు. ఎంఎస్పీ కంటే తక్కువ అవకాశమే లేదు. వడ్లు ఎంఎస్పీ కంటే తక్కువ కొనే అవకాశమే లేదు. మినిమం ఎంఎస్పీతో కొంటున్నాం మనం, దానికి అదనంగా మీరు 500 రూపాయలు ఇస్తా అన్నారు. కాబట్టి ఇప్పుడు ఇంకా వరి నాట్లు అయిపోయినాయి, ఇప్పుడే ఎదుగుతుంది, పొట్టకు వస్తుంది, పొట్టకు వచ్చిన తర్వాత ఈంతది వరి, తర్వాత కోతలకు వస్తాయి. మార్చి చివరి నుంచి స్టార్ట్ అవుతాయి కోతలు, ఏప్రిల్ మాసంలో కోతలు, మేలో కూడా ఉంటాయి, మిడ్ మే వరకు ఉంటాయి. కాబట్టి మేమందరం కూడా రైతాంగానికి మేము అండగా నిలబడతాము. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్, రాధిక.